యాకోబు మంచాన పడ్డాడు, బలహీనుడైపోయాడు, నీరసిల్లిపోయాడు, మరణానికి ఆయన సమీపంగా ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఈ వార్త తెలపబడింది, యాకోబు గారు, నీ కుమారుడైన యోసేపు ఉన్నాడు, ఆయన నీ యొద్దకు వస్తున్నాడు అని ఆ సమాచారం యాకోబుకు తెలపబడగానే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? యాకోబు తిరిగి బలం తెచ్చుకొనెను, తన మంచం మీద నుండి లేచి కూర్చుండెను అని మనకి ఒక వాక్య భాగంలో చూస్తాం. యాకోబు ఎందుకు మంచాన పడాల్సి వచ్చింది? యాకోబు ఎందుకు బలహీన పడాల్సి వచ్చింది అని అంటే, ఇక యోసేపు లేడేమో, యోసేపు ఇంకా రాడేమో, యోసేపు ఇక నా విషయంలో నా యొద్దకు రాడేమో, నా విషయంలో ఆలోచన చేయడేమో, ఆలోచించే యోసేపు లేడేమో అన్న సమాచారం యాకోబును మంచాన పడేటట్లుగా చేసింది, యాకోబును బలహీన పడేటట్లుగా చేసింది. ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపు మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారికి సూచన. ఈరోజు దేవుడు లేడు, దేవుడు రాడు, నన్ను రక్షించడానికి, నాకు సహాయం చేయడానికి ఆయన హస్తము చాపడు, ఇక దేవుడనే వాడే లేడు అనే భ్రమలో నీరసిల్లిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, బలహీన పడుతున్నావేమో, మంచాన పడుతున్నావేమో. ఈరోజు నీకు ఒక శుభవార్త, ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, నీకు సహాయం చేయడానికి ఆయన రాబోతున్నాడు, యోసేపు వస్తున్నాడు అన్న వార్త వినగానే యాకోబు బలం తెచ్చుకున్నట్లు ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు బలం తెచ్చుకో. నువ్వు బలహీన పడద్దు, నువ్వు కృంగిపోవద్దు. నీవు నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయన నీకు సహాయం చేయడానికి నీ వద్దకు వచ్చేవాడు. కాబట్టి నీరసించొద్దు, బలహీన పడద్దు. యాకోబు బలం తెచ్చుకున్నట్లు బలం తెచ్చుకో.